అందరికీ నమస్కారం. బిగ్ బాస్ మరి శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. కాంట్రవర్సీ కొరియోగ్రాఫరు. మరి ఈ ఎలిమినేషన్ మీద మరో కొరియోగ్రాఫరు ప్లస్ సినిమా డైరెక్టరు బిగ్ బాస్ అప్పటి 4లో హౌస్ మేట్ కదా, అప్పటి హౌస్ మేట్ అయిన అమ్మరాశేర్ గారు ఈ శ్రేష్ఠి వర్మ ఎలిమినేషన్ మీద కానీ లేకపోతే శ్రేష్ఠి వర్మ ఎలిమినేషన్ వెనకాల ఏదో శక్తులు ఉన్నాయని ప్రచారం కనుక కానీ ఆయన అభిప్రాయం ఎలా ఉందో మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం. శ్రేష్ఠ వెళ్ళింది కదా, శ్రేష్ఠ వర్మ అమ్మాయి వెంటనే ఎలిమినేట్ అయిపోయింది. దీని వెనకాల ఏదో జానీ అమ్మాయి ఆల్రెడీ బ్యాడ్ నేమ్ సార్. మీకు పబ్లిక్ లో ఆ అబ్బాయి ఎందుకు సుమన్ శెట్టి ఏం చేయలేదు. సుమన్ శెట్టి ఉన్నాను పబ్లిక్ క్లాప్స్ చూసారా? అదే ఏనా వాడు ఉంటారు కామెడీ ఆర్టిస్ట్, పావమా ఉంటాడు, వాడు కొంచెం ఉన్న వాడికి సందర్భంగా ఉంటుంది, ఏదో కామెడీ ఉంటుంది లేదా సింపతి. నా అమ్మాయి వచ్చినవనే ఆ అమ్మాయి మీద నెగటివ్ వచ్చింది సార్. ఏనా ఒక జెంట్స్ లైఫ్లో జైలుకి పంపించేసి అందరూ తెలిసిపోయింది అది తప్పును అన్నప్పుడు తప్పు. ఇది అమ్మాయి చేయలేదు, వేరే ఒకరు ప్లాన్ చేసింది తెలిసిపోయింది. అవును ఛాన్స్ ఇస్తా అది ఇస్తాను, లేదంటే అమ్మాయి కూడా మంచి అమ్మాయి కదా, ఏదో ఎవరో నమ్మి చేసింది. ఆ బ్యాడ్ వచ్చిన నేను చెప్పానా ఈ అమ్మాయి ఫస్ట్ వెళ్తుంది నా వైఫ్ అడిగింది అలా వెళ్ళండి, ఇది సెంటిమెంట్లో క్రియేట్ చేయను. లేదు ఒక క్యారెక్టర్ వచ్చింది, అదొక క్యారెక్టర్ వచ్చింది సార్. ఒక రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి దగ్గర ఆడియన్స్ చూసారు. ఇది కొంచెం సింపతి అలా ఉన్నా పెడతారు. ఒక స్టిక్ పెట్టాలి ఫస్ట్ వీక్లో, స్టిక్లో ఉంటప్పుడు స్టిక్ తీయాలి. స్టిక్ తీసిన వాడు బ్యాలెన్స్ లా ఉండాలి. ఇది వెళ్ళి స్టిక్ ఎక్స్క్యూజ్ చేసి తీయాలా, అలా తీసింది. అప్పుడు ఆ క్యారెక్టర్ తెలిసిపోయింది. ఆడియన్స్ బయట వేసిన క్యారెక్టరే అది, తీసేసి పబ్లిక్ తీసేసి తెలిసిపోద్ది కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళే పెడతారు సార్. అవును, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళు. మాకు టీవీ చూసినప్పుడు ఎవరి కోసం చూస్తున్నారంటే నాకు పెரிய హెల్ప్ బిగ్ బాస్ ఏంటని తెలుసు సార్. నాకు మొత్తం ఎవరికో తెలియదు. నాకు చిన్న పిల్లలు తెలీదు అమ్మరాశి, ఏనా నేను చేసి విశ్లేషి ఆంధ్ర సోడబట్టి బన్నీ ఆ ట్రెండ్లో ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఆ తర్వాత ఉన్న చిన్న పిల్లలకి అమ్మరాశి గారిని తెలీదు. సో ఈ షోలో పిల్లలు ఫ్యాన్ సార్. నేను బయటకు వెళ్ళిన ఆ పిల్లలు వచ్చి యాక్ట్ చేయడం, ఫోర్ట్ చేయడం, అది కామెడీ వాళ్ళకి బాగా నచ్చింది. కొందరు ఏమనుకున్నారంటే దీని వెనకాల జానీ మాస్టర్ ఉన్నాడు, వాళ్ళందరూ కావాలని బయట పంపించారు. పబ్లిక్ సార్, పబ్లిక్ బిగ్ షో సార్. నీకు వరల్డ్ వైజ్ బిగ్ బాస్ సక్సెస్లో ఉందంటే కారణం పబ్లిక్. ఇది ఎవరిని తీయడం కష్టం. లింక్ టు పబ్లిక్ డిస్టర్బ్ ఆనా అమ్మరాశేరి ఏం తీశారు. నన్ను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తీసాను వచ్చింది సార్, ఏదో సంథింగ్ తీస్తున్నారని వచ్చింది. అగేన్స్ట్ అవుతారు, కన్ఫర్మ్ అగేన్స్ట్ అవుతారు లేదా, అది వల్ల ఆడియన్స్ సైడ్లో వదిలేస్తారు. వీళ్ళు కూడా సోషల్ మీడియా టీమ్స్ పెట్టుకుంటారా లోపల హౌస్లో ఉన్న వాళ్ళు? వీళ్ళు టీమ్స్ పనిచేస్తాయి అది ఇప్పుడు అందరూ సార్. మా ఉన్నప్పుడు నాకు అదని తెలీదు. బయట అందరూ అయ్యో అన్ని ఎల్లుం పోతే అన్ని ప్లాన్ చేసి ఎలా ఉండాలని మొత్తం చూసి అలా వచ్చారు. నాకు లైఫ్లో నాకు చెప్తారు, ఈ సాంగ్ చూసావా, ఈ సాంగ్ కూడా మీనింగ్ ఏంటి తెలుసా రాజశేఖర్, ఏంటి ఈరోజు గేమ్ ఉంటుంది, ఈ గేమ్ బేబీ గేమ్ ఉంటుంది చూడు, పిల్లలు సాంగ్ వేస్తారు, ఫ్లో క్లియర్గా ఉంటారు సార్ అందరం. అందరూ ప్లాన్ కూడా వచ్చారు. నా ప్లాన్ లేదు, ఏం లేదు, మనకు వెళ్ళాసం 1 week 2 weeks వచ్చేయాలని వచ్చాం. యూట్యూబ్ నుంచి ఫేమస్ అయి వెళ్తున్నారు చూడండి, వాళ్ళు పక్కా కాస్ట్యూమ్స్ స్టిచ్చింగ్. నా కాస్ట్యూమ్ చూడండి, షర్ట్ ప్యాంట్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ముందే పక్కా స్టిచ్చింగ్ డ్రెస్ వేసి టైలర్తో డిజైనర్తో వస్తారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ లోపల విషయం పక్కన పెడితే ఈ శ్రేష్ఠ వర్మ జానీ మాస్టర్ వ్యవహారంలో మీకు ఎవరు తప్పు అనిపిస్తుంది జనరల్గా ఆ ఇష్యూలో? తప్పు లేకుండా బయట రాదు, ఏదో తప్పు ఉండవచ్చు. అంద తప్పు జరిగి ఉండవచ్చు. అది అమ్మాయి సంతోషమా లైఫ్ ఇస్తున్నారు కదా, సరే ఓకే ఇలా లైఫ్ లాంగ్ మన కోసం చూస్తున్నారని మేబీ చేయవచ్చు, అది మనకు తెలియదు కదా. ఆయన అలాంటి క్యారెక్టర్ లేదు. జానీ అలాంటి నేను వాళ్ళతో మాట్లాడుம்போது ఈజ్ వెరీ ఫైర్ఫుల్గా ఉంటాడు. సో మేబీ ఏదో జరగవచ్చు. అది ఆ తర్వాత ఒక స్టేజ్లో వచ్చి లైఫ్ ఇచ్చిన మాస్టర్ నువ్వు ఈరోజు ఇలా ఉన్నాను గురువు నువ్వు అలా చేయడం అంటది అక్కడ తప్పు. ఆయన మంచితనం చూడండి, వైఫ్ సపోర్ట్ ఉన్నారు. ఇదే ఆయన బ్యాడ్ తనం ఉంది, వైఫ్కి తెలియకుండా ఉంటుందా? వైఫ్ ఉన్న ఇద్దరు సాకుని వైఫ్ ఎంటర్ అయ్యి ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన హస్బెండ్ వెయిటింగ్ ఉంటారు ఈ కాలంలో.
అవును. అక్కడ వైఫ్ సపోర్ట్ అంటే ఆడు మంచివాడు, ఆ ఏరియాలో మంచి పేరు ఉంది. డాన్స్ యూనియన్లో ఒక హెడ్ అంతా అందరూ ఓటేసిన అదే, అందువల్ల అక్కడ బ్యాడ్ అయింది అమ్మాయి. ఓకే, రబ్బర్ వేసింది, బాల్ వేసింది, బాల్ రివర్స్ వచ్చేసింది. అదే ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ వైఫ్ తెలిసిపోద్ది ఏ విషయమైనా అబ్బా అనేది. ఫోన్ గిన్ను ఇదే వైఫ్కి తెలియకుండా వాళ్ళు ఎక్కడ ఫంక్షన్ వచ్చినా నేనవది పర్వాలేదు, ఆడు వైఫ్తో వస్తాడు, వైఫ్తో వస్తాడు. నా ఈరోజు ఇలా ఉన్న కారణం వైఫ్ అని చెప్తుంటాడు. ఓకే, వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎన్ని స్ట్రగుల్ అయి వచ్చారు మా అందరికి తెలుసు కదా. సంథింగ్ లైఫ్లో సమ్ సిచ్యువేషన్ అవ్వచ్చు, అయినా ఒక మంచివాడు ఒక అమ్మాయికి ఇన్ని రోజులు లైఫ్ ఇస్తున్నారంటే తప్ప కూడా మాట్లాడతారు. మీకు అర్థమైందా? వాడుకున్నారా అందుకు చెప్తారు. సినిమా ఫీల్డ్ అనే కమిట్మెంట్స్ అనే పదం వాడుతూ ఉంటారు, లేనా కూడా కంటిన్యూ చేసినా కూడా మాట్లాడతారు సార్. ఓకే, అదే ఏం లేదు, డాన్సెస్ మనకు 5 girls కావాలి సార్. మనం ఇప్పుడు మీకు తెలియదు విషయం చూడరావు, డాన్స్ మాస్టర్ పీక్లో రావాలంటే టాలెంట్ మట్లేదు, మనకు ఒక గ్రూప్ ఉండాలి. ఒక 20 boys 20 girls ఉన్నప్పుడు ఆ బాయ్స్ బాగుండాలి, గర్ల్స్ బాగుండాలి. అప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు హీరో బ్యాక్లో ఉన్నప్పుడు అంత రిచ్నెస్ కనపడాలి. లేదంటే ఇలా ఉంది అందరు లేకుండా అమ్మాయి ఇలా పెట్టామంటే మనకు చెప్పరు హీరోస్. ఓకే, ఆ గర్ల్స్ మెయింటైన్ చేయాలంటే మనం వాళ్ళ ఇంటికి హెల్ప్ చేస్తాం. ఓకే, మీకు అర్థమైందా? ముందే పేమెంట్ ఇస్తాం, వాళ్ళే 25,000 పెట్టు అమ్మకి ఇవ్వు, ఏదో శారీ కట్టు దీపావళి శారీ కొని ఇలా చూసుకుంటాం. లేదా పెర్మనెంట్ అమ్మాయిలు 2-3 years మన దగ్గర ఆడాలే తప్ప. ఓకే, మీకేంటమ్మా అమ్మారా సెటిల్ అయిపోయారు 10 members-తో మాకు సాంగ్ రారా అని చెప్పి మాట్లాడతారు. అది అలా మెయింటైన్ చేయబోదు. ఒక అసిస్టెంట్ ఎంత ఇంపార్టెంట్, ఒక హీరోనికి ఒక అసిస్టెంట్ హీరోని పెట్టిపోతే ఆ హీరోని అందమా ఉండాలి. అందమా ఉన్న హీరోనికి ఒక అమ్మాయి చెప్పినప్పుడు ఆ అందం ఉండాలి కదా. అప్పుడు వీడు పైకి రావాలంటే ఒక అసిస్టెంట్ మెయింటైన్ చేయాలి. అప్పుడు అంత అసిస్టెంట్కి హెల్ప్ చేస్తుంటారు, డబ్బు ఇచ్చుంటాడు, ఇచ్చి అమ్మ నా పెద్ద అంటే అవన్నీ ఒకటితో పాటు కమిట్మెంట్స్ కూడా ఉంటాయేమో కదా, నీకు అవకాశం ఇప్పిస్తాను, అది మనకు తెలియలేదు సార్, అది మనకు తెలీదు, అది మనం చెప్పడం కష్టం. ఇచ్చారా లేదా ఆయనకి తెలుసు, ఆయనకి వీళ్ళతో హారు పక్కన పెట్టిన జనరల్గా కూడా అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్సులు చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ గ్రూప్లో తీసుకోవాలంటే అది ఉండదు సార్ వాళ్ళే ఆశ పెట్టినదా సార్, అది చెప్తున్నారు బయట నుంచి అందరూ చూస్తున్నారు. అదిలా ఆ కాలం నా విన్న కాలం ఉంటే నాకు తెలీదు, నా లైఫ్ అనుభవించి చెప్తున్నా. వాళ్ళ దగ్గర ఇలా కమిటీ అన్నా అలా ఆడుతారు సార్, అలా ఏం అడుగురు. వాళ్ళు మంచి చూసుకుంటాం, మంచిది చేసుకుంటాం. ఒక్క ఆ మాస్టర్ డ్యాన్స్ నచ్చిదా ఏదో చేసి అలాంటి సిచ్యువేషన్. లారెన్స్ ఒక అమ్మాయి మ్యారేజ్ చేశారు, డాన్సర్. ఓకే, పిల్లలు లేదన్నా సెకండ్ అమ్మాయి డాన్సర్ మ్యారేజ్ చేశారు. ఆ డాన్సర్ మ్యారేజ్ చేసిన అమ్మాయి హీరో లారెన్స్ లవ్ చేసిదనే మ్యారేజ్ చేసుకుంటుంది. ఓకే, అంతే కదా. ఆ డాన్స్ చూసి ఆయన చూసి సో అలా ఉంటుంది తవరా. అలాంటి నువ్వు కమిట్మెంట్ వచ్చినా సాగనా, నువ్వు లేదంటే ఇంకోరు మాస్టర్ అని ఉంటారు సార్ అంటారు. మాస్టర్ అమ్మ 1000 మాస్టర్ నా బ్యాడ్ బిహేవ్ నాలే వెళ్ళిపోతారు. బాగా చూసుకోవాలి, గర్ల్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ అమ్మాయి మంచి డాన్స్ అని ఫీల్ అవుతారు మీరు ఈ శ్రేష్ఠ? అమ్మ సార్ ఇది షోలో, అదే టీవీ డి షోలో ఆడిన అమ్మాయి కదా, ఎలా ఆడింది అది. ఆ తర్వాత ఫ్యాట్ అయిన తర్వాత అది ఆ అమ్మాయి కూడా విశ్వాసం వెరీ ఇంపార్టెంట్ సార్. నండ్రిక నా ఒరే ఒకటి చెప్తాను సార్, లైఫ్లో ఒక బ్యాడ్ ఏంటంటే తమిళ నండ్రికెట్ట ఏదో చెప్తారు. దగ్గర ఉన్నవాడు ఎనిమి కూడా ఉంటున్నాం సార్, ఎనిమి వాడు ఏమైనా చేస్తారు తెలుసు. దగ్గర ఉన్నవాడు మనకు ఏదో చేసినా అది కూడా పెయిన్ వేరే ఏమి ఉండదు. అప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కరెక్టే. ఆడు అమ్మాయికి చేసినా కూడా నా అమ్మాయికే సపోర్ట్ చేస్తాను.